డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ హయాంలో రైతుల కోసం రైళ్లు వేశారట. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది నేను చెప్పేదానికంటే కూడా మీరే కదా దేనికైనా నిర్ణేతలు. సో ఈ అంతిమ నిర్ణయం మీదే, అది నిజమా అబద్ధమా ఏంటి అనేది. సో ముఖ్యంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నిన్న తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. సరే, రైతులకు సంబంధించిన పరామర్శ ప్రధానంగా ఈ అరటి రైతులకు సంబంధించి ఎవరెవరైతే మరి పంటలు నష్టపోయారో మరి వాళ్ళ తరపున మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. తప్పులేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా అది ఆయన బాధ్యత. సో ఈ ప్రకారంగా ఇట్లాంటివి ఏదైనా సరే వెళ్ళాలి, వాళ్ళ పరామర్శించాలి, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ఆయన ఏం చేశారనేది కూడా చెప్పుకుంటారుగా. సో ఆ చెప్పే ప్రయత్నంలో కొంచెం అటు ఇటుగా చేసేసి కలిపేశారనుకోండి, అది ఇప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు అదే ఇక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం అనేది నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు, అభినందించాలి. అట్ ద సేమ్ టైం రైతులకు సంబంధించిన అంశాలు లేవనెత్తిన దాంట్లో కూడా అభినందించాలి. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన అంశాలు ఉన్నాయి, అవేంటో ఒకసారి మీకు చూపించి ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. పంట చెట్లలోనే మాగిపోతుంది. గతంలో 25,000, 30,000 రూపాయలు పలికిన పరిస్థితి నుంచి, గతంలో మా ప్రభుత్వంలో పలికిన రైతుల నుంచి ఈ రోజు చూస్తే 32,000 ఆ రేట్లు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు కొనేవాడు 2,000 రూపాయలు కూడా అడిగే రాత్రులు ఇది పరిస్థితి. ఇక్కడ వరకు మనం మాట్లాడుకుందాం. ముందు ఆయన అనేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో టన్ను రేటు తక్కువ అంటే 18,000, మ్యాక్సిమం 32,000. సో వాటి మధ్య వేరియేషన్ అంటే యావరేజ్గా అసలు ఈ 18, 32 అనే దానికంటే కూడా మ్యాక్సిమం 25 నుంచి 30 లోపే ఆ మార్కెట్ అలా ఉండేది. మేము అలా చెల్లించేవాళ్ళం, వాళ్ళకి అంత ఆ రకంగా వచ్చేది అని చెప్పారు. మంచిదే. మరి ప్రస్తుతం ఎంత ఉంది అంటే 2,000, 3,000 అన్నా కానీ కొనేవాళ్ళు లేరట. మరి ఎందుకు ఈ మాదిరిగా ఓడిపాటు ఉండేది, ఎందుకు ఈరోజు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు అంటే ప్రేమ లేదు. రైతు అంటే వ్యవసాయం అంటే దండగా అని చెప్పి ప్రభుత్వం నమ్ముతా ఉన్న తీరు. గతంలో అదే పనిగా అరటికి సంబంధించే ఒక నిమిషం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటి అంటే 2,000 నుంచి 3,000 రూపాయలు మాత్రమే ఇప్పుడు అని చెప్పేసి రైతులకు వస్తుందని వీళ్ళు చెప్తున్నారు కదా. ఒకవేళ పోనీ రైతులకి ప్రకారంగా మార్కెట్ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళకి నష్టం జరుగుతుందని భావించాలి. అది వాస్తవం అయితే ఒకసారి చూస్తున్న మీరు గమనించండి, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రకమైన రేటు ఉండేది కదా. మరి అప్పుడు అరటి పళ్ళు ఎక్కువ రేటు రావాలి, అంటే వినియోగదారుడికి ఎక్కువ రేటు పడాలి. ఇప్పుడు తక్కువ రేటుకి వినియోగదారుడికి పడాలి. సో అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి అసలు సంబంధమే లేదు, దాదాపుగా 10% పడిపోయింది అంటున్నారు. సో అప్పుడు ఒకవేళ డజన్ అరటి పళ్ళు ఒక 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 4 రూపాయలకి వినియోగదారుడు రావాలి, 10% పడిపోయింది కాబట్టి. సో ఇప్పుడు అలా పడిపోకుండా ఒకవేళ అదే ప్రైస్లో ఇప్పుడు లేదా ప్రైస్ పెరిగినా దళారీలు పంచుకుంటున్నారు అని. సో ఒకవేళ దళారీలే కనుక మోసం చేస్తూ ఉంటే అంటే ఈ రకంగా ధరలు పెంచేసుకొని రైతుల దాకా వెళ్ళకపోతే అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో దాని తర్వాత ఇంకేం మాట్లాడతాం చూద్దాం. హార్టికల్చర్కి సంబంధించి ఈ పంటల కన్నిటికి చీనీ కానీ అరటికి కానీ కన్నిటికి మంచి రేటు రావాలనే ఉద్దేశంతో ఏకంగా ట్రైన్లు నడిపినారు. ఇది చూడండి, అనంతపురం టు ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబై ఏకంగా ట్రైన్లు నడిపి జగన్మోహన్ రెడ్డి గారంట అనంతపూర్ టు ముంబై, తాడిపత్రి నుంచి ఢిల్లీ ఇలా ట్రైన్లు నడిపేశారట. ఏమన్నా నమ్మొచ్చారా? దీన్ని నమ్మొచ్చు అంటారా? ఎందుకంటే అక్కడ రైతులకి సంబంధించిన అంశం కావచ్చు, ట్రైన్స్కి సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండింటిని ముడిపెట్టేసి ఎలా ఒకటి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన టైంలో అప్పుడు ఏం జరిగింది అని అంటే
ఎవరెవరైతే అంటే మామూలుగా దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ అందరికీ ప్రజలకి కొంచెం మంచిగా అందించాలి ఆ డైటు అనే ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ రైలు అని చెప్పేసి వాళ్ళు వేశారు. సో దానిలో భాగంగా అది ఇక్కడి నుంచే కాదు, అనంతపూరు, గుంతకల్లు, లేకపోతే తాడిపత్రి అని కాదు, అక్రాస్ ఇండియా అన్ని రాష్ట్రాలలో అన్ని మూలల నుంచి ఆయా పంటలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ ఎక్స్పోర్ట్ విధానాన్ని ట్రైన్ ద్వారా చేయటం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పిఎం కిసాన్. సో పిఎం కిసాన్ రైలు. సో పిఎం కిసాన్ రైలును కూడా జగన్మోహన్ రెడ్డి వేశారా? మరి ఇక ఆ సమయంలో అలా చేసేసాను అని చెప్పేసి అంటే ప్రజలు నమ్ముతారా? ఇది ఆలోచించండి. ఇది మీరు నిజమా అబద్ధమో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేగాని ఇక్కడ అంతకుమించి మనం ఏం చెప్పదలుచుకోలేదులే. కానీ ఎందుకంటే ఆయన ట్రైన్ వేసానని చెప్పేసి అంటున్నారు కాబట్టి. 3 లక్షల టన్నుల దాకా ఎక్స్పోర్ట్స్ కూడా చేసినాం ఆ టైంలో. గతంలో చంద్రబాబు నాయుడు దిగిపోయినాడు 23,000 టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఎక్స్పోర్ట్స్ దాదాపుగా 3 లక్షల టన్నులు తీసుకొని పోయిన పరిస్థితి. మంచిదే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి బనానా కల్టివేషన్ మీద అవార్డులు పొందిన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం. అక్కడ చూడండి, అవార్డులు పొందిన రాష్ట్రం మన రాష్ట్రం అవార్డులు పొందింది బనానా కల్టివేషన్. నిజంగా ఆ విషయంలో అవార్డులు వచ్చింది అంటే నిజంగా మనం తెలుగు వాళ్ళంతా గర్వపడాలి. అయితే ఆ పక్కనోడు ఒక అతను నెంబర్ 1 అన్నాడు, ఇక ఆయన నెంబర్ 1 అనేసాడు. సో అలా ఈ పక్కనోడు కూడా భలే వాళ్ళు ఉన్నారులే. అయితే ఎందుకని కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఒకసారి వినిపిస్తాను చూడండి. ప్రభుత్వానికి బనానా కల్టివేషన్ మీద అవార్డులు పొందిన రాష్ట్రం మనది. నెంబర్ 1 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? రైతులు ఎక్కడా కూడా ఆదుకునే కార్యక్రమం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ కూడా రైతు వెన్ను విడిచే కార్యక్రమం. ఇవన్నీ రొటీన్ కామెంట్సే. ఇన్పుట్ సబ్సిడీ మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పునందులోనే గాలి నేనే తిరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి ఆశగా ఏమన్నారు నాకు ఒకసారి అర్థం కాలేదు. మళ్ళీ కొంచెం రివైండ్ చేద్దాం. ఆవిడేదో అడిగింది క్వశ్చన్. ఇన్పుట్ సబ్సిడీ నిమిషం ఉండండి, ఆవిడేదో అడుగుతుంది. జరగకుండా ప్రతి అడుగులోనూ కూడా రైతు వెన్ను విడిచే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పునందులోనే గాలి నేనే తిరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి ఆశగా ఎదురు చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫు నుంచి మేము ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఇన్పుట్ మేము అంతో ఇంత సహాయం చేయగలిగినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇంతవరకు రా. ఆవిడేమందంటే రైతుల్ని పట్టించుకోలేదు సార్ అంది. అనేసరికి ఇంక ఈయన కొంచెం అక్కడ ఫంబుల్ అయ్యి వైఎస్ఆర్సీపీ మరి ప్రభుత్వం అన్నారు, ఆ తర్వాత లేదు పార్టీ అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి కూడా ఆదుకున్నాం అన్నారు. అది మంచి పరిణామే. ఒకవేళ పార్టీ నుంచి నిజంగానే ఆదుకొని ఉంటే, నాకు అక్కడ పెద్దగా పరిచయం ఉన్నవాళ్ళు లేరు, కానీ అక్కడ కడప పులివెందుల ప్రాంతంలో నిజంగా అది ఆదుకుంటే అభినందించదగ్గ అంశమే. దాని తర్వాత ఇంకేం మాట్లాడారో చూద్దాం. ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 సార్లు వరదలైతేనేమి, కరువులు అయితేనేమి, అతివృష్టి అయితేనేమి, అనావృష్టి అయితేనేమి, వరదలు అయితేనేమి, కరువులు అయితేనేమి అనగానే పక్కన ఎవరు అందించారు మళ్ళీ అతివృష్టి అనావృష్టి అని చెప్పేసి అనగానే మరలా ఆయన అతివృష్టి అనావృష్టి అంటున్నారు. ఇక్కడ ఎక్కడ నాకు తెలిసి 18 నెలల కాలంలో 16 సార్లు ఏమొచ్చినాయి. ఇప్పుడు మామూలుగా వరదలు అంటే వర్షాకాలంలో ఆ సీజన్ ప్రకారంగా కొంచెం వర్షపాతం నమోదు ఎక్కువైనప్పుడు వచ్చినాయి అంటే ఓకే ఫైన్. ఇంకా మళ్ళీ 16 సార్లు విపత్తులు ఏమొచ్చినాయి నాకేం అర్థం కాలే. మరి వీళ్ళకి ఎన్నిసార్లు వచ్చినాయో ఏంటో తెలియదు. కానీ మరి ఒకవేళ పులివెందుల ప్రజలకు ఏమైనా 16 సార్లు వచ్చినాయా, లేకపోతే ఈయన వెళ్ళిన చోటల్లా 16 సార్లు అని చెప్పేసి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉన్నారు. ఆ 16 ఏంటి అనేది చెప్తే కొంచెం క్లారిటీగా ఏ నెలలో ఏ ఇంపాక్ట్ ఉంది అనేది ప్రజలకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలల పదవీ కాలంలో 16 సార్లు ఈ విధంగా ఇబ్బందులు వచ్చినాయి, ఈ విధంగా విపత్తులు వచ్చినాయి, ఇంత నష్టపోయారు అని చెప్పేసి చెప్పొచ్చు. అవేమీ లేకుండా 18 నెలల్లో 16 సార్లు అంటే రేపు ఒకవేళ 24 నెలలు 22 సార్లు అంటారేమో బహుశా.
ఏమో తెలియదు అది. రకరకాల విపత్తుల కారణంగా ఏకంగా 16 సార్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సిన అగత్యం ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది సున్నా. ఆ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా 18 నెలలు అవుతా ఉన్నా కూడా కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఇవాళ అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న పరిస్థితి. ఇది పరిస్థితి. ఆయన చెప్తుంది ఏంటి అంటే 16 సార్లు విపత్తులు వచ్చినాయి. మరి ఆ విపత్తులు ఏంటో కానీ మరి బహుశా ఒకవేళ మీకు తెలుసుంటే మీరైనా కామెంట్లో తెలియచేయండి. సో ఆ ప్రకారంగా 18 నెలల్లో 16 సార్లు అని చెప్పేసి అంటున్నారు. పైగా ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ అనేది 0. ఏది కూడా ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళ సమయంలో సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడిని అని చెప్పేసి అంటున్నారు. సో రైతులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నిజంగా ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే రకంగా వచ్చిందా? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రాలేదా? అలాగే కూటమికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఏమిటండి, ప్రజలు ఎంతో ఆశపడి మనల్ని గెలిపించారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఒక్కడు కూడా మనం ఒకసారి కూడా రైతులకు ఇవ్వకపోతే మరి మన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రజలు ఎలా అనుకుంటారు అని చెప్పేసి ఒకసారి మీ నాయకులను అడగండి. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చక్కగా నిన్న రైతులను పరామర్శించడం కావచ్చు, దాని తర్వాత ఆయన ట్రైన్లు వేసి అనడం కావచ్చు, సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా పంట ఎంత పండింది, 3 లక్షల టన్నులు పండిందంట ఈయన హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పటి వరకు అంటే 14 నుంచి 19 వరకు కేవలం 23,000 టన్నులు మాత్రమే పండింది. ఒక టన్ను ధర 18,000 నుంచి 32,000 మ్యాక్సిమం ప్రైస్ అక్కడ దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏముంది, 3,000 2,000 కంటే ఎక్కువ రావట్లేదు టన్ను ధర అని చెప్పేసి అంటున్నారు. సో వీటన్నిటినీ ఒకసారి మరి దానిపైన సమీక్షలు జరిపి అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా కూటమికి సంబంధించిన ఏ నాయకులైనా సరే ఒక క్లారిటీ ఇస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ట్రైన్లు కూడా వేసేశారట, ఏది రైతుల కోసం. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.